అన్నా నువ్వు సైడ్ ఇస్తానా పోలీసుల దౌర్జన్యం అయ్యా చట్టబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేసే హక్కు నాకుంది. మరి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మీరు? చట్టంలో ఈరోజు 14/12/2020 మరి అన్ని ప్రజా సంఘాలతో కలిసి శాంతియుతంగా ధర్నా చేయడానికి వెళ్తున్న సమయంలో పోలీసులు మమ్మల్ని అడ్డగించారు. మీకు అనుమతి లేదా? మరి మిగిలిన వారికి అన్ని కార్యక్రమాలు కూడా ఇచ్చారు. కేవలం ఎస్పీ కార్యాలయం చేయడానికి మాత్రమే తిరస్కరించారని తెలియజేశారు. మరి అరెస్ట్ చేసి సొంత పుస్తకాన్ని విడుదల చేయడం జరిగింది. మరి ప్రజా సమస్యలను సకాలంలో పరిష్కరించి ఉంటే ఈ శాంతియుత ధర్నాల వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదని చెప్పని నా యొక్క అభిప్రాయం. మరి స్పందనలు ఇచ్చిన ఫిర్యాదులకు ఎలాంటి స్పందన లేదు, ఇప్పటిదాకా కూడా పరిష్కరించిన సందర్భాలు లేదు. మరి ఆర్టీఐ ద్వారా సమాచారం ఇవ్వకపోతే అది కూడా నిర్లక్ష్యంగా సమాచారం ఇచ్చారు. మరి వీటినన్నింటినీ కూడా నిరసిస్తూ ఈ ధర్నా కార్యక్రమాన్ని పూర్తివ్వడం జరిగింది. మరి ఈరోజు వారు అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి సొంత పుస్తకం పైన విడుదల చేసినంత మాత్రాన ఉద్యమాలు ఆగిపోవని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఇంతటితో ఆగకుండా ఈ సమస్యని పరిష్కరించేంత వరకు దశల వారీగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సవినయంగా ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎస్పెషలీ పోలీస్ వ్యవస్థ మీద అంటే ఎస్పీ గారికి ఇచ్చినటువంటి లెటర్లు కావచ్చు, స్పందనలో ఇచ్చినటువంటి సమస్యలు కావచ్చు, లేదు డీజీపీ గారికి డిఐజీ గారికి ఇచ్చినటువంటి సమస్యలు కావచ్చు, అది ఏ సమస్య అయినా, చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా వెంటనే పరిష్కారం చేస్తే మరి ప్రజా సంఘాలు ఈ యొక్క డిపార్ట్మెంట్ మీద మరి ఎలాంటి ఒత్తిడులు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదనేటువంటి విషయాన్ని స్పష్టంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అనేక సమస్యల మీద ఒరిజినల్గా జరిగినటువంటి వాటికి ఈరోజు ఉద్యమాలు చేసి మేము పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని విషయాల్లో మాత్రమే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మరి మేము ఒత్తిడికి లోన్ చేయించి ఆ తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎఫ్ఐఆర్ చేసుకున్న తర్వాత కూడా అది సక్రమంగా మరి నడుస్తుంది అంటేనంటే అది కూడా లేనటువంటి పరిస్థితి దాఖలాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని మరి మర్చిపోకూడదని చెప్పి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు మరి కేపీ రాజు గారి ఆధ్వర్యంలో ఒక చిన్న కార్యక్రమం అంటే ఎస్పీ గారికి టవర్ క్లాక్ దగ్గర నుంచి ఎస్పీ గారికి లెటర్ ఇవ్వడానికి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమస్యల మీద మరి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కొన్ని ప్రాంతాలలో కొన్ని సమస్యలు పరిష్కారం కావట్లేదు. మరి స్పందనలో ఇచ్చినటువంటి వాటికి కూడా ఎలాంటి క్లియరెన్స్ ఇవ్వడం లేదు. ఒకవేళ ఆర్టీఐ ద్వారా ఇచ్చినటువంటి వాటికి కూడా సక్రమమైనటువంటి పద్ధతుల్లో సమాధానం ఇవ్వటం లేదు. మరి దాన్ని పరిష్కారం చేయడానికి ఎస్పీ గారికి సామరస్యంగా మరి ఒక మెమరాండం ఇవ్వడానికి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వెళుతూ ఉంటే మరి పోలీసులు మరి ఆ విధంగా వెళ్ళకూడదు, మరి పర్మిషన్ తీసుకోవాలని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మరి అరెస్ట్ చేసిన తర్వాత మరి పూచికత్తు మీద రాజు గారిని మిగతా సంఘాల లీడర్లందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ఎస్పెషలీ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మరి ప్రజా సంఘాలకి అపారమైనటువంటి గౌరవం ఉంది. కానీ కొంతమంది కొన్ని స్టేషన్లలో మరి కొంతమంది పోలీసులు కావచ్చు లేదంటే ఆఫీసర్లు కావచ్చు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ వాటిని మరి ఎస్పీ గారి దృష్టికి తీసుకెళ్ళి అది పరిష్కార మార్గం చేయమని చెప్పడానికి మేము వెళ్తున్నాం తప్ప మేము పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎలాంటి ఒత్తిడి కానీ లేకపోతే మీరు చేస్తున్నది తప్పు అని కానీ లేదా ఇంకొక రకంగా మీరు మరి ఇతర పరిణామాలకు పాల్పడుతున్నారని కానీ మేము చెప్తలేము. అయితే మా సమస్యలు
మాకు పేదలకు ఉన్నటువంటి సమస్యలు, మా ఇచ్చినటువంటి అర్జీలు స్పందనలో కానీ ఆర్టీఐ కానీ ఇతరత్ర ఏమైనా కానీ వెంటనే పరిష్కారం చేయాలని మరి ఆ యొక్క ప్రజలకి మేము అందుబాటులో ఉండి మరి వాళ్ళ తరఫున మేము మాట్లాడుతున్నాం కాబట్టి మా అందరినీ కూడా మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై మాదిగా, జై మహాజన్. అట్లా ఒక నిమిషం. ఈరోజు అనంతపూర్ జిల్లాలో అనంతపురం జిల్లాలో ఎస్సీ ఎస్టీల సమస్యలపై పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మరి వాటి పైన మీరు ప్రత్యేక శ్రద్ధ కనబర్చి అన్యాయం జరిగినటువంటి దళిత గిరిజనులను ఆదుకోవాలి, దాడులు దౌర్జన్యాలు చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి అనే డిమాండ్లతో ఈరోజు కేపీ రాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అర్ధాంతరంగా ఆపివేస్తూ దీన్ని పూర్తిగా భగ్నం చేసే విధంగా పోలీసులు వ్యవహరించడం చాలా బాధాకరం. మరి మేము ఈరోజు జిల్లా ఎస్పీ గారి దగ్గరకు పోయి మా సమస్యల మీద ఒక వినతి పత్రం అందజేస్తామంటే కూడా దాని మీద పూర్తి నిర్లక్ష్యంగా వాళ్ళు దౌర్జన్యం చేసే విధంగా మమ్మల్ని అడ్డుకుంటూ పోలీసులు ఈ రకంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం సరైనది కాదని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. మరి పోలీసులు మేము స్పందనలో కానీ లేకుంటే పోలీస్ స్టేషన్లో కానీ మేము చేసే ఫిర్యాదులను ఎక్కడికెక్కడ వాళ్ళు చట్టపరంగా చర్యలు తీసుకొని ఉంటే మేము ఇటువంటి ఉద్యమాలు, ధర్నాలు, ర్యాలీలు చేయాల్సినంత అవసరం ఏముంటుందని చెప్పేసి కూడా పోలీసుల్ని మేము అడగాల్సిన అవసరం ఏర్పడుతుంది. మరి ఎస్పీ గారు జిల్లాకు వచ్చినప్పటి నుంచి అనేక సమస్యల మీద ఇప్పటి వరకు ఆయన దృష్టికి పోతున్నప్పటికీ అవి పోలీస్ స్టేషన్లో న్యాయం చేయాలని చెప్పేసి ఆయన సిఫార్సు చేసినప్పటికీ పోలీస్ స్టేషన్లో అవి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అనే రీతిలో ఉంటున్నాయి. కొన్ని చోట్ల సిఐ లేదంటే ఎస్ఐ డిఎస్పీ స్థాయి అధికారులు మీరు స్పందనకు పోయారు కాబట్టి మీరు స్పందనలోనే సమస్యలు పరిష్కారం చేసుకోకండి అనే రీతిలో కూడా బాధితుల్ని మందలించే విధంగా, విసిగించుకునే విధంగా కూడా ప్రవర్తించడం బాధగా అనిపిస్తుంటుంది. మరి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావడమే తప్ప మరి మీరే సక్రమంగా పనిచేస్తే ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు పోతారనేది కూడా కింది స్థాయి